హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన బ్లాగ్స్. నేనైతే ఈరోజు మా ఊరికి వచ్చేసిన, ఎందుకంటే మీ అందరికి ఒక మంచి ప్లేస్ చూపించడానికి. ఇప్పుడైతే ఉప్మా చేసుకుంటున్నాం, తినేసి మేమైతే స్టార్ట్ అవుతాం. అదేం ప్లేస్ అనుకుంటున్నారా? వాటర్ ఫాల్స్ ఉంటుంది మా ఊర్లో. చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్. మీ అందరికీ చూపిస్తా, ఫుల్ బ్లాగ్ చేసి చూసేయండి. హే గైస్, మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినాం. అక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం అనేసి అని చెప్పి మేమైతే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాము. వెళ్ళే రూట్ అయితే అస్సలు బాగోదు, ఎందుకంటే రోడ్ లేదనమాట. రోడ్స్ పడలే ఇంకా అటు వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో రోడ్స్ లేవు. రోడ్స్ లేకపోయినా చాలామంది చూడ్డానికి వస్తున్నారు మా విలేజ్కి. అసలు అక్కడ పెద్ద జాతర లాగానే సాగుతుంది. అక్కడ గొర్రెలు మేకలు కూడా కోసుకొని తింటున్నారు చాలామంది. మేము కూడా కోసుకోవాలనుకున్నాం గొర్రెను మేకను, కాకపోతే శ్రావణ మాసం అయిపోయిందనమాట. శ్రావణ సోమవారం మేము నాన్ వెజ్ తినం. సో కాబట్టి ఏమీ కోసుకోకుండా ఏమి తినకుండా ఓన్లీ అక్కడ వాటర్ ఫాల్స్ చూసి ఎంజాయ్ చేసి వద్దామనేసి అని చెప్పి వెళ్ళామన్నమాట. మా ఇంటి దగ్గర నుండి ఒక 40 మినిట్స్ టైం పడుతుంది, రూట్ సరిగ్గా లేదు కాబట్టి. మేమైతే వాటర్ ఫాల్స్ వెళ్ళే దారిలో ఉన్నాము. చూపిస్తా ప్లేస్ మొత్తం చూసేయండి. లెట్స్ స్టార్ట్. ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. వాటర్ సౌండ్ కదా అది చెట్టు బాగుంది. చూడండి గైస్, ఈ చెట్టు చాలా ఫ్యాషన్గా ఉంది. అయ్యా ఎటు ఇటా 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 మా వాళ్ళు అయితే పోతూనే ఉన్నారు ఫాస్ట్గా. అసలు నడవలేక పోతున్నాం. బాగో పడతా. అన్నీ బాగుంది, కాకపోతే లొకేషన్ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది, బాగుంటుంది. ఇందులో గవి ఏమో ఉంటాయి అన్నారు కానీ అసలు పందులా? అడవి పందులా? చంపైతాయి అవి. అది పురుగులు. ఇవి ఏం పురుగులు అసలు? గుర్రం పురుగులు. అంటే గుర్రాలకు పోతున్నాయి అవి. చెప్పు, గుర్రం పురుగులు అంటే వాటిని అంటారు అట్లా గుర్రం పురుగులు అని. నడువు జనదన. చూడండి వాటర్ సౌండ్ ఎట్లా వస్తుందో. ఇంకా గుట్ట పైకి ఎక్కాలి.
ఇక్కడ కనిపిస్తున్నాయి వాటర్. ఎరిగితే కింద పడతావు. ఇప్పుడు ఇది ఎక్కువ పెద్ద టాస్క్ ఇక. ఏమైంది ఇట్లా బాగా ఇట్లా అబ్బా అదే జాగ్రత్తగా కింద పడతా. చుట్టూ చెట్టు కిలకీల పక్షుల రాగాలు మధ్యలో జలపాతము ముందట పెద్ద మోయించేరు అది రాయకల్ జలపాతం. గైస్ మొత్తానికైతే కిందికి దిగినాం. నాకైతే మస్తు భయమైంది అసలు ఎక్కడ కింద పడుతున్నాం, కాలు చేలు ఇరిగిపోతాయేమో అని. కానీ అది దేవుడు దిగినాం. కానీ వర్షం పడుతుంది ఫుల్, అంటే ఫుల్ కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం. ఇంకాసేపు ఉండాలని అనుకున్నాం కానీ అమ్మ ఇక వచ్చేసినాం, ఉండలేం. ఇప్పుడు మా బైక్ అడిగి పోతున్నాం, మా పొలం చూపిస్తా, చూసేయండి. నాటేస్తా అని వస్తుంది అనుకుంటున్నా. ఇది నేను అళ్ళకి రాను, నేను దిగాలకి దిగు.
మెల్ల దిగు. అయ్యో దిగు దిగు గంతే. ఈడ ఇక నాటు అక్కడ పోకు. నేను చెప్తా వాట ఇట్రా. డ్రెస్కి అంటుతుంది డ్రెస్కి. జూమ్ చేసిన. ఇది చాలదా ఇదా. ఇప్పుడు ఇప్పుడు ఇదంతా వేసిరా ఇక మరి మడి. చెప్పే. పత్తి చెట్టు దగ్గరికి అయితే వచ్చినాం. పత్తి చేనులకి అయితే వచ్చినాం. వచ్చి ఇందులో ఉన్న గడ్డి వీకాలంట తీసుకెళ్ళాం. ఇదే తీకెళ్ళి మస్తు పని చేస్తున్నా గైస్. రా పత్తి చెట్లు వీకెత్తుందిరా మరి చూడు. మీరు తింటారా పోరగాళ్ళు? నడు పత్తి చెట్లు వీకెత్తదట. నాకేమంటే పిచ్చా. నువ్వు అయిపోనాడు గైస్. అక్కడ మా మామయ్య పిండి చల్లుతుండు గైస్. గైస్ మా అనిల్ ఫ్రెండ్స్, ఇది అవి మా అక్క ఫ్రెండ్స్ ఏమో ఇవి రెండు. హాయ్ ఏమన్నది 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 అంటే ఏమన్నది? అయిపోయింది గైస్. ఇక్కడైతే వచ్చి కొద్దిసేపు కొంచెం పని అయితే చేసినాం. ఇక పోతున్నాం ఇంటికి. పోయి ఇక బుక్కెడంతా తిని హైదరాబాద్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మళ్ళీ ఎప్పుడో కొంచెం బాగా అవుతుంది లోపల. మళ్ళీ ఎప్పుడు వస్తాము, మళ్ళీ ఎప్పుడు చూస్తాము ఇదంతా అని. కానీ తప్పదుగా వెళ్ళాలి. మళ్ళీ వచ్చినప్పుడు ఇదంతా మీకు మళ్ళీ చూపిస్తా.